జస్ట్ హ్యావ్ ఫన్ ఓకే मेरी जान तू आया रे थैंक्स रा పోరా ఏమైందిరా విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా థ్యాంక్స్ రా బాయ్ రా వెళ్తున్నా బావా ఏంట్రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు ఏమైందిరా లేకపోతే ఏంట్రా నేను నీ పెళ్లిని మర్చిపోయాను చూడు ప్రియా మనం ఇంత కష్టపడి వీడి కోసం వీడి పెళ్లికి వస్తే నేను వీడి పెళ్లి మర్చిపోయానంట హౌ ప్రియా హౌ కెన్ యు సే దట్ టు మీ मुझे माफ कर दे रे प्लीज నీ పెళ్లి మర్చిపోయానన్న ఒక్క మాటతో మొత్తం బూమ్ తప్పైంది బావా నన్ను క్షమించరా ప్లీజ్ ఐఎమ్ సారీ రా ప్లీజ్ రా సరేరా ఇవాళ నీ పెళ్లి కాబట్టి క్షమించేస్తున్నాను ఓకే పద పద థ్యాంక్స్ రా అక్కర్లేదు వెళ్ళు 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 వెళ్ళిపో జయ ఆంటీ హౌ ఆర్ యు బీన్ సో లాంగ్ కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా నేను రానేస్తానా వెళ్ళు వెళ్ళు ఎక్కడికి వస్తున్నావు ఆంటీ నన్ను వెళ్ళిపోమంటున్నావా నేను వచ్చింది వీడి కోసం కాదంటీ నీ కోసం ఏ వయసురా వీడు అసలు మారలేదు కదా కొంచెం పొడిగాడులే ఎవర్రా అమ్మాయి నా వైఫ్ ప్రియా పెళ్ళైపోయిందా ఏంటా నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు అయ్యో ఏంటి హఠాత్తుగా బాగుండమ్మా అయ్యో బంగారు కొండలో ఉన్నావు నా దిష్టి తగినట్టుంది ఏంట్రా నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదురా మీరే కాదంటీ తను నమ్మలేకపోతుంది చూడండి ఇంకా అదే షాక్ లో ఉంది నాతో మాట చెప్పొచ్చు కదరా నువ్వు అమ్మ కూడా చెప్పలేదు ఆంటీ రేయ్ ఆంటీ ఆంటీ నువ్వే ఇలాగే నమ్మపించాలి ప్లీజ్ 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 ప్రియా డోంట్ వరీ ఆంటీ మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఓకేనా ఓకే ఆంటీ నాకు ఇప్పుడు అర్థమైంది అందుకనమాట ఇక్కడికి వచ్చావు నువ్వు అయ్యో, నీ సంగతి తర్వాత లేదంటీ. చెప్తాను ఆంటీ. అయ్యో, ఏంటో నించున్నావు రా రండి 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 ఈ జమున ఇట్లా రాహుల్ పెళ్లి చేసుకున్న ఆంటీ అమ్మాయి. ఒక్క నిమిషం రాహుల్తో మాట్లాడు సరే, సరే. అదేం లేదు అల్లుడు కొంచెం డైటింగ్ చేస్తున్నా ఈ మధ్యన అల్లుడు రా. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎందుకు ఏమైంది ఆంటీతో మనకు పెళ్ళయిందని ఎందుకు చెప్పావు ఉఫ్, అదా అలా చెప్పడానికి ఒక కారణం ఉంది నీ కారణాలు నాకు అనవసరం ఎయిర్పోర్ట్లో ఏం చెప్పావు బుద్ధిగా ఉంటానని లేదా ఎయిర్పోర్ట్లో ఇంకోటి కూడా చెప్పాను నీ గోవాలో వండర్ఫుల్ టైం ఇస్తానన్నాను కదా దానికి దీనికి ఏంటి సంబంధం జస్ట్ 10 minutes వెయిట్ చేయి నీకే తెలుస్తుంది ఆ తర్వాత తెలియకపోతే నువ్వే ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇది అబద్ధం అని చెప్పేయి సరేనా జస్ట్ 10 minutes ప్లీజ్ ప్రియా జస్ట్ 10 minutes గివ్ మీ జస్ట్ 10 minutes ప్లీజ్ ప్లీజ్ 10 minutes ఓకే ఓకే 9:59 58 57 6 ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి మరేమనుకున్నావురా హాయ్ అంకిల్స్ ఏంటల్లుడు ఏంట్రా మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారు ఓకే ఓకే పదండి ఆంటీ వాట్ ఎ లవ్లీ సారీ ఏం చీరది కంచి పట్టా బెనారస్ సిల్కా బాగుందా చాలా బాగుంది ఆంటీ డైమండ్ నెక్లెస్ సూపర్ ఇట్స్ సో బ్యూటిఫుల్ మీరు ఏమైనా సొంతంగా డిజైన్ చేయించారా రే 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 మ్యాటర్ రా ఏం లేదంటే ఈ పెళ్లికనే ప్రియ కోసం నేను కూడా చీరలు నగలు చాలా తీసుకున్నాను కానీ ఏం చేస్తాం మా లగేజ్ అంతా ఎయిర్పోర్ట్ లో స్టక్ అయిపోయింది ఇప్పుడేంటి అందరి ముందు నీ పెళ్ళం అందంగా కనిపించాలి అంతే కదా మీ అంత అందంగా చాలే దొంగ ప్రియా రెడీ అవుతు గనరా లేదు లేదు పర్లేదా ఏం చెప్పకు నా దగ్గర I'm okay, మొహమాటం నిన్నెలా రెడీ చేస్తానో చూడు రా రా ఆంటీ ఆంటీ ఒక్క ఒక్క నిమిషం నిమిషం కూర్చో 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 నా కోడలి కోసం కొన్న డ్రెస్సులు చాలా ఉన్నాయి ఆంటీ ఇది నీకో విషయం చెప్పాలి నువ్వేం చెప్పక్కర్లేదు ఒక్క నిమిషం ఈ పింక్ చాలా ఆంటీ బాగుంది మీకు కదా విషయం చెప్పాలి ఇది చూడు దిస్ ఇస్ సో నైస్ ఆంటీ ఆ ఇడియట్ రాహుల్ నువ్వు చెప్పే తర్వాత వింటాను ఆంటీ అది కాదు అంతకు ముందు నేను మాట చెప్తాను విను నువ్వు చాలా లక్కీ తెలుసా రాహుల్ చాలా మంచి కుర్రాడు నాకు ఆడపిల్ల కనుక ఉండుంటే వాడికే ఇచ్చి పెళ్లి చేసి ఉండేదాన్ని వాడు చాలా చిలిపి పనులు చేస్తాడు కానీ ఆ చిలిపితనం వెనక చాలా ప్రేమ ఉంటుంది వాడిని అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది నా కొడుకు ప్రేమ్ రాహుల్ నాకు ఒకేలాగా నా కోడలికి నగలు కొనడానికి వెళ్ళినప్పుడు రాహుల్ కాబోయే భార్య కూడా నగలు కొన్నాను ఇదిగో నువ్వు వేసుకో ఆంటీ అది కాదు తీసుకో చూడు చూడు నీకు నచ్చుతాయి చూడు ఎలా ఉన్నాయి ఓ మై గాడ్ నచ్చాయా ఇదిగో ఈ సారీ బాగుందా అవును ఇందాకేదో చెప్పాలన్నా ఏంటిది
అది ఏం లేదాంటీ, రాహుల్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు. జాంటీ ఈస్ బ్యూటిఫుల్, జాంటీ ఈస్ వండర్ఫుల్, గోవాలో జాంటీ ఇంట్లో ఇచ్చేసామని. He loves me so much. యా, యాక్చువల్లీ నాకు ఈరోజు ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. కానీ మిమ్మల్ని చూడాలనే స్పెషల్గా వచ్చాను. Oh, sweet. ఇది నీకు చాలా బాగుంటుంది, కట్టుకుంటావా? Pretty. So good on you. ఆ అమ్మాయిని చూడు. ఏ అమ్మాయిరా? అదిగోరా, ఆ లేడీస్ మధ్యలో ఉంది చూడు. ఎవర్రా? బా, ఆ మెరూన్ శారీరా. వావ్, షీ ఇస్ బ్యూటిఫుల్. ఫేస్ అదిరిందిరా. ఫేస్ కాదురా, ముందా నడుం చూడు, ఇంకా బాగుంది. ఎలా ఉన్నాను? సూటిగా చూడకు, సూదిలా నవ్వకు. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు, నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు. సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు. సూటిగా చూడకు, సూదిలా నవ్వకు. అంతఃపురం సంతోషమై వెలిగిందిగా, అందాలనే మించే అందం అడుగేయగా. అంతా నీ వల్లే నిమిషం
నాకు ఈ పెళ్లి వద్దు నీ చెల్లి వద్దు నేను కాశీకి వెళ్ళిపోతాను ఆ చెల్లి పెళ్లి చేసుకో బాబు ప్లీజ్ బాబు వైభోగమే గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ వైభోగమే గంటలో మొదలైంది కాదు ఈ భావన గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన ఉండుండి నా గుండెల్లో ఈ అదురేమిటో ఇందాకిలా ఉందా మరి ఇప్పుడెందుకు నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి నీతో జన్మంతా ఈ రోజులే ఉండాలి సూటిగా చూడకు సూదిలా నవ్వకు ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు ఏంటి అందరితో బాగా కలిసిపోయినట్టున్నావు? అవును, మీ వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నా ఫ్రెండ్గా నిన్ను పరిచయం చేస్తుంటే నీకు ప్లాస్టిక్ కుర్చీ వేసి చేతిలో కూల్ డ్రింక్ పెట్టేవారు. నీకు ఈ స్పెషల్ ఇంపార్టెన్స్ రావాలనే అలా చెప్పాను. దాట్ ఈస్ రాహుల్. హలో, ఇదంతా నీ క్రెడిట్ అనుకుంటున్నావా? యా, నీ అబద్ధానికి నాకు కొంచెం ఇంపార్టెన్స్ మాత్రమే ఇచ్చారు. నా అబద్ధానికి నన్ను మహారాణిలా చూసుకున్నారు. చా ఏం చెప్పావు? నువ్వు పెళ్ళైందని మాత్రమే చెప్పావు కదా. నేను 3 months ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. నువ్వు మామూలు దానివి కాదు. నైస్ బ్యాంగిల్స్. జయ ఆంటీ స్పెషల్గా నాకు ఇచ్చింది. అవునా? నీకో విషయం తెలుసా? హ్మ్? జయ ఆంటీ ఈ గాజులు నీ కాబోయే భార్య కోసం కొనిపెట్టిందంట. ఓ అలాగా, అయితే ఇచ్చేయి. నా గాజు నాకు ఇచ్చేయి. నీ గాజులా? హలో, అవి జయాంటి నువ్వు నా భార్య అనుకుని ఇచ్చింది. నాకు కాబోయే భార్యకి నేనే స్వయంగా తొడగాలి. ఇచ్చేయి, ఇచ్చేయి. ఓబే, ఇస్తావా లేదా? ముందు చెయ్యి. ఇవ్వు, లే ఇవ్వు. ఏ జయ ఆంటీకి నేను చాలా బాగా నచ్చానని ఇచ్చారు. ఆ, కావాలంటే నీ పెళ్ళం కోసం కొత్తది కొనివ్వమని జయ ఆంటీని అడుగు. సరేలే. రాహుల్, ఆ, వింటున్నావా? వేవ్స్. యా. బీచ్కి వెళ్దాం పదా. బీచ్ కా? ఈ టైంలో బీచ్కి ఏంటి ప్రియా? ఇట్స్ సో లేట్. చూడు, ఇట్స్ 12:30. రాహుల్, గోవాకొచ్చి నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా లేదా? ప్రియా నా మాట విను. విల్ గో టుమారో. ఇట్స్ రైట్ హియర్ రాహుల్, పక్కనే ఉంది. హలో. ప్లీజ్ లెట్స్. సరే. ఏంటి ప్రోగ్రామ్? ఏం లేదు అంకుల్, బీచ్కి వెళ్ళొస్తాం. పద పద పద. ప్రియా, మీ ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు కదమ్మా. ఇలా ఒక్కరోజు వదిలే, చిన్న పార్టీ ఉంది. అల్లుడు, గోవా స్పెషల్ ఫెన్నీ. కమాన్ రా, నువ్వు రా. Come on. కమ్ ప్రియా. ప్రియా రా. నువ్వు ప్రియా, రాడు. ప్రియా బీచ్కి వెళ్ళొద్దు. ఆవిడ ఎక్కడికి వెళ్ళదయ్యా, నువ్వు వచ్చే. ప్రియా. నువ్వు రా.
బీచ్ లో రేస్లేంటి? కొద్దిలో తప్పిపోయింది, లేదంటే ఎవరికో ఒకరికి సీరియస్ అయ్యేది. యు రోగ్. అల్లుడు ఇట్రా. రై వాడు నా ముందు తాగట్రా. అయితే నువ్వు అడుగురుగా. అంకుల్ దా కూకో. అల్లుడు ఓ పెగ్గై. అబ్బాయి వద్దు అంకుల్, పర్లేదు ఎసి. నాకు కొంచెం భయం అంకుల్. ఏ నేను ఒక్క పెగ్తో ఆపలేను. ఎన్ని పెగ్గలేని తాగలుడు? పక్కా? పక్క ఓకే తాగు. అల్లుడు అసలు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? తాగకముందు ఎన్ని క్వశ్చన్లా అంకుల్? Sorry. ఇది మీకు న్యాయమా? సరే సరే Water. తాగి తాగి చెప్తాడు. ఇప్పుడు అడగండి. అల్లుడు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? అంకుల్ ఎవరికి చెప్పొద్దు. అస్సలు చెప్పను. టాప్ సీక్రెట్. టాప్ సీక్రెట్. పక్కా పక్కా. ప్రామిస్. ప్రామిస్. నా పెళ్ళి అప్పుడు జరిగింది, అక్కడ జరిగింది, అలా జరిగింది, అలా. ఓకే చెప్పొద్దు ఎవరికి. సీక్రెట్, టాప్ సీక్రెట్. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా? లేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వేం పెద్ద అందంగా ఉండవు కాబట్టి. రాహుల్, రాహుల్, రాహుల్. రాహుల్, రాహుల్, రాహుల్. తాకపోతే సచ్చినోడా. లే రాహుల్, రాహుల్, లే రాహుల్, లే రాహుల్, లే లే. టైం ఎంత అయిందో తెలుసా?
నువ్వెంత అందంగా ఉంటావో ఎప్పుడైనా చెప్పానా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. త్వరగాలే, అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు, మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రియా ప్లీజ్ ఇంకాసేపు పడుకొని. రాహుల్, మన ఫ్లైట్ 1 o'clock అంట. అవునా? అయితే మనం బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెళ్దాం, సరేనా? అంత తొందరగానా? అవును. రాహుల్, ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కదా, కాసేపు ఇక్కడే ఉండేద్దాం ప్రియా, ప్లీజ్. మనం వెళ్ళాలి, వెళ్తున్నాం అంతే. రాహుల్, బట్ అంకుల్ అండ్ ఆంటీతో కాసేపు ప్లీజ్. ప్రియా ప్లీజ్, నువ్వేం చెప్పొద్దు, మనం వెళ్తున్నాం అంతే. గో గెట్ రెడీ క్విక్. బాయ్ ఆంటీ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. ఈసారి వచ్చినప్పుడు 4 రోజులు ఉండాలి. ఈ వెధ వచ్చినా రాకపోయినా సరే నేనే దగ్గరుండి గోవా మొత్తం చూపిస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. హలో 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 హలో, నాతో ఏదో చెప్పకుండా వెళ్తున్నట్టున్నా? మా ఇద్దరికి పెళ్లి కాలేదు. నాకు తెలుసు. తెలుసా? నేను లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? point. నువ్వు అబద్ధం చెప్పాను ముందే నాకు తెలుసు. కానీ నీ అబద్ధం, ఆ అమ్మాయి రెండు నాకు నచ్చేరా. అమ్మాయి చాలా మంచిది. నేనైనా మీ అమ్మాయినా ఇంతకంటే మంచి అమ్మాయిని తీసుకురాలేం. డోంట్ మిస్ హర్. చిటి, ఇలా ఇవ్వండి. ఈ గాజులిచ్చి నీ మనసులో మాట చెప్పు. ఓకే. ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆంటీ. లవ్ యూ. బాయ్ బాయ్. బాయ్ రా. ఏంటి డల్గా ఉన్నావు? ఓయ్ నిన్నే. ఓ త్వరగా తీసుకొచ్చానా? రాహుల్, ప్రియా, నేను చెప్పే వరకు నువ్వు కళ్ళు తెరవద్దు, మాట్లాడద్దు, సైలెంట్గా. ఎందుకు? సర్ప్రైజ్. ఇక్కడికి నువ్వేం చెప్పావు? గోవా చూడటం 3 సార్లు మిస్ అయ్యాను, ఈసారి వచ్చి మిస్ అవుతున్నా అన్నావు. ఫ్లైట్కి ఇంకా 4 గంటల టైం ఉంది. ఈసారి నిన్ను మిస్ అవ్వనివ్వను. Ma'am, this is your person mobile. Thank you so much. What's your phone? Yeah. Ladies and gentlemen, kindly remain seated with your seatbelts fastened until we have parked at the gate. నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. సో గుడ్ బై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. నువ్వు పెళ్ళికి రాకపోయింటే నాకు చాలా బోర్ కొట్టేది. Thank you for showing me Goa. You're welcome.
నీ బట్టలు మర్చిపోయావు, తీసుకో. బాబు ఈ లగేజ్ ఎక్కడ తీసుకోవాలి? ఇది బెల్ట్ నెంబర్ 2 అండి. అక్కడ అక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. యా. ప్రియా 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 రేయ్ రాహుల్, అమ్మా ఏరా జయ ఆంటీ ఎలా ఉందిరా? పెళ్ళి ఎలా జరిగింది? అమ్మా బాగా జరిగిందమ్మా. అమ్మాయి ఎలా ఉంది? బాగుందమ్మా. ఇందుకే ఎగ్జామ్స్ ఎలా రాసావురా? బాగాసానమ్మా. రాహుల్, హే అక్క, ఎప్పుడు వచ్చావు? సర్ప్రైజ్. నేను రాత్రి వచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను రా. ఏ రే రాహుల్, అమెరికా నుంచి నీకోసం వస్తే నువ్వేంటి అటేటో చూస్తున్నావు? ఏం లేదక్క. అక్క 1 minute, I'll be back. రే రాహుల్, అన్నయ్య. అన్నయ్య. రాహుల్, అన్నం చలారిపోతుంది. అక్కని కూడా పిలుచుకుని రారా. అక్క అక్క ఏంట్రా? త్వరగా రా అక్క, భోంచేద్దాం. 2 minutes రా. సరే. నీ ప్రాక్టీస్ రోజు రోజుకి తగ్గిపోతుంది శివ. ఆ ప్రకాష్ గారు రోజుకి 14 గంటల ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు ప్రాక్టీస్ పెంచకపోతే వాడే గెలుస్తాడు. ప్రాక్టీసే కదా, ఫైనల్లో చూసుకుందాం. వాడు గెలవాలంటే ఆడాలి కదరా. ఆ ప్రకాష్ గారి ఇల్లు ఎక్కడుందో కనుక్కో. అర్థమైంది. రేయ్ దివ్య, ఎవడ్రా వాడు? దివ్య వాడితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వెంట పడుతున్నావు. ఇప్పటికో 100 సార్లు ఐ లవ్ చెప్పావు. ఆ అమ్మాయి 200 సార్లు నో చెప్పింది. నీకు సెట్ అవుతుందిలే. మనం ఆ ప్రకాష్ గారి సంగతి చూద్దాం. ఆ ప్రకాష్ గారి సంగతి ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ముందు వీడి సంగతి చూద్దాం. రేయ్ రేయ్ శివ, నీకెన్నిసార్లు చెప్పిన అర్థం కదా? అర్థం కదా? నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా దానివి. నువ్వు నవ్వినా ఏడ్చినా నా కోసమే. నీకిష్టం ఉన్నా లేకున్నా నీ పెళ్లి నాతోనే. చైత్రశుద్ధ ఏకాదశి గురువారం రోజున చిరంజీవి గౌతమికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దివ్యని ఇచ్చి వివాహము జరుపుటకు పెద్దల సమక్షమున నిశ్చితాంబూలాలు నిర్ణయించడమైనది. మంగళం మహతు శుభం. ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదమ్మా, మా ఇంటి ఎలవేల్పు. ఇప్పుడు నేను నీకిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోమ్మా. ఏ ఇది ఎంగేజ్మెంట్ రింగా? చాలా బాగుందే. వావ్, కనీసం ఒక మాట కూడా చెప్పలేదంటే. నేను మామూలుగా ఎవరితోనైనా మాట్లాడితేనే శివ తట్టుకోలేడు. ఇంక పెళ్ళంటే ఎంత గొడవ చేస్తాడు. అందుకే మీకెవరికి వస్తున్నాడే. ఏంటి శివ? దివ్య, ఇంతకాలంగా నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నీ ఎంగేజ్మెంట్ విషయం తెలిస్తే
నేను వచ్చి గొడవ చేస్తానన్నా తప్పు. ఈ విషయం నా ముందే తెలిస్తే నేను గొడవ చేసేవాడిని కాదు, చంపేసేవాడిని. శివ, ఇప్పటి వరకు నువ్వంటే నాకిష్టం లేదని చెప్పాను, కానీ ఇప్పుడే నువ్వు చెప్పావు నువ్వే నన్ను ప్రేమించట్లేదని. చూడు, ప్రేమించిన వాడెవ్వడు తను ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడు, వేధించడు, చంపేస్తానని బెదిరించడు. నీది ప్రేమ కాదు శివ, నన్ను వదిలే ప్లీజ్. వదలను. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా దానివి. అరింగిచ్చే. నో శివ, శివ ప్లీజ్, నో శివ, నో శివ, శివ వదలు, శివ వద్దు, నో శివ ప్లీజ్. వద్దు శివ. అక్కడంతా వెతికాను, దొరకలేదమ్మా. పొద్దు నుంచి వెతుకుతున్నా, చీకటి పడిపోయింది. ఇంటికెళ్ళమ్మా. లేదు రాములు, ఉంగరం దొరకపోతే నేను ఇంటికి వెళ్ళలేను. మా అత్తగారు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరే ఇచ్చారు. అర్థమైందమ్మా. నేను రాత్రంతా ఉంగరం వెతికి పెడతానుగా. ఆ శివ వాళ్ళు రాత్రి ఇక్కడికి వచ్చి మందు తాగుతారు. వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా, వెళ్ళు. అక్క, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క, ఏం జరిగింది? శివ ఎక్కడ? అక్కడ. ఏంట్రా వీడిని కాపాడడానికి వస్తారా? మా అక్క నేర్పిస్తుంటే నించొని సినిమా చూస్తే చూస్తారా? వీడిని కొడుతుంటే అలాగే నించొని చూడండి. రింగ్ ఏదిరా? ఇక్కడే వేసావుగా, వెతుకో, వెతుకోడక్క, వెతుకో. మా అక్కని చంపేస్తావా? చంపేస్తానంటావా? రింగ్ దొరకపోతే నిన్ను చంపేస్తా. వెతుకో, వెతకరా, వెతుకో. మా అక్క మీద చేస్తావరా? మా అక్క మీద చేస్తావా? వెతుకురా, వెతుకో, వెతుకో, రింగ్ ఎత్తుకో, రింగ్ ఎత్తుకో, వెతుకో, 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 రింగ్ ఎత్తుకో. You bastard, రింగ్ ఎత్తుకురా. అలాగా, ప్రియకు కూడా నువ్వంటే ఇష్టమా? అవునక్క. శివాసులు ఒప్పుకోడురా. నేను ఇష్టపడ్డప్పుడు ప్రియ ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు వాడి చెల్లెని తెలిసినంత మాత్రాన నా మనసు మార్చుకోలేనక్క. లిసన్, శివ కూడా నీలాంటి ఓ బ్రదరే, తను కూడా నాలాంటి ఓ అమ్మాయే. రే, నీ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ప్రియకు కూడా వాళ్ళ అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నిన్ను నా నుంచి ఎవరైనా దూరం చేస్తే నేనెంత ఫీల్ అవుతానో, ప్రియ కూడా వాళ్ళ అన్నయ్యకి దూరం అయితే అంతే బాధపడుతుంది. శివ, హాయ్ రా. నేను ప్రభుతో మాట్లాడుతుంటాను, వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేసి. యాజ్ యూజువల్ మొత్తం ఊడ్చేసే. హాయ్ రా. ఇంత లేట్ ఏంట్రా? షాపింగ్ ఎంత చిరాకు, ఇక్కడ పార్కింగ్ అంతకన్నా చిరాకు రా. సరే, ఏం తీసుకుంటావు? కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. ఇంకేంట్రా? నువ్వే చెప్పాలరా.
మీ బాబు ఏమంటున్నాడు? ఇంకా కోపం తగ్గలేదురా. గెస్ వాట్ మామ, ఎవరు వచ్చారో చూడు. రే ఊరుకోరా, నువ్వు మర్చిపోయావు, వాడు మర్చిపోయావు ఉంటాడు. ఇప్పుడు ఒకళ్ళ లైఫ్లో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఓ షిట్, వాడు ఇటే వస్తున్నాడు. వేరేదో పని మీద వచ్చి ఉంటాడులేరా. లేదురా, మన వైపు వస్తున్నాడు వాడు. హాయ్ శివ, నీకు పెళ్ళైందని విన్నాను. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? హాయ్. షాపింగ్ వచ్చావా? లేదు, నీకోసమే వచ్చా. మీ చెల్లెలు ప్రియ ఉంది కదా, తను నేను ప్రేమిస్తున్నాను. హే కూల్ కూల్ కూల్, కంగారు పడకు. తను వేరెవరినో ప్రేమిస్తుంది అండ్ షీస్ క్రేజీ అబౌట్ హిమ్. యా, అయినా నేను నీలా వెంటపడి వేధించాను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. ఏదో రోజు ప్రియ నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఇది చెప్పడానికే వచ్చాను. ఓకే, ప్రియని అడిగానని చెప్పు. బాయ్, అంటేనా? అప్పుడే షాపింగ్ అయిపోయిందా ఏంటి? నాకేం తీసుకురాలేదా? ప్రియా, నీ మనసులో ఏమైనా ఉన్నారా? అది నువ్వేమన్నా ఇష్టపడుతున్నావా? ఏమైంది ఈరోజు నీకు? ఈరోజు కాదు, నువ్వు వచ్చిన రోజు దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వులా లేవు. అన్నయ్యని చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది ఏదీ కాదనలేదు. ఇప్పుడు కూడా అంతే. చెప్పమ్మా. అవునన్నయ్య. ఎవరతను? అదే గోవాలో కలిసాడని చెప్పాను కదా. ఓ, మనీ ఇడియటా? అవును. అతన్ని నువ్వు చూసావా? చూడాల్సిన అవసరం లేదమ్మా. అతను నాతో ఫోన్లో మాట్లాడిన తీరు వింటేనే అర్థమైంది. ఆ వినయం, గౌరవం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పైగా నువ్వు ఇష్టపడ్డావు కదా. ఎలా ఉంటాడు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం వెంటనే అమ్మ నాకు ఫోన్ చేసి చెప్తాను. అన్నయ్య, అతనంటే నాకు ఇష్టమే, కానీ అతనికి నేను ఇష్టమో లేదో నాకు తెలీదు. నిన్ను ఇష్టపడకుండా ఉంటాడా? సరే, ఒకవేళ అతనికి నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టు నేను చేస్తాను. ఓకేనా? నువ్వేం వరి అవ్వద్దు. అవసరమైతే అతను కాల్ పట్టుకుంటాను. అతని ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. మీ ఇద్దరం మంచి ఫోన్ ఫ్రెండ్స్. ఇప్పుడే కాల్ చేస్తాను. తొందర ఏముంది? తొందర కాదమ్మా, జాగ్రత్త. అసలు ఈ రోజులు బాలేవు. మీ ఇద్దరు మధ్య మూడోడు వస్తే నేను తట్టుకోలేను. మూడోవాడేంటి? నా పర్సనల్ ప్రాబ్లం. నువ్వు మాత్రం సంతోషంగా ఉండమ్మా. ఓకేనా? నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకా ఫోన్ రాలేదేంటి? రాహుల్, సిట్ డౌన్, రిలాక్స్. లేదక్క, ఈ పాటికే ఫోన్ రావాలి. అక్క ఫోన్ చూడు. బామ్మర్ది, ఏం కాన్ఫిడెన్స్ రానిది. ఓకే. రే శివ, ఎక్కడ చచ్చావరా? చెత్తనా డాష్. అవును, నీకు పెళ్ళైందంటగా? కనీసం పెళ్ళికి కూడా పిలవలేదేంట్రా? అంతేరా, ఈ మధ్య బాగా సంపాదిస్తున్నావని పొగర్రా నీకు. అది సరేగానే, నీ చెల్లెలు శాంతి ఎలా ఉంది? రే శివ, మాట్లాడవేంట్రా దరిద్రుడా. నేను ప్రియా అన్నయ్య శివని మాట్లాడుతున్నాను. ప్రియా అన్నయ్య శివ అంటే గోవా ప్రియా ఫోన్. కుంపతీసి మీరు ఆ శివ కాదు కదా? ఆ శివనే మాట్లాడుతున్నా. ఓ శివ గారు, ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ అండి. శివ నా క్లాస్మేట్, పరమ దరిద్రుడు. ఓ, నేను ఆ శివని కాదు. శివ గారు చెప్పండి, ప్రియా ఎలా ఉంది? ప్రియా చాలా బాగుంది. మీ గురించి అంతా చెప్పింది. అందుకే కాల్ చేశాను. ఒక 5 minutes మాట్లాడొచ్చా? కుదరదు. ఫోన్లో కుదరదు శివ గారు. మనం కలుద్దామండి, కలిసి మాట్లాడుకుందాం. నేను కూడా అదే అనుకున్నాను. రేపు పొద్దున 11:30కి ఆఫీస్లో కలవచ్చా? తప్పకుండా వస్తాను. ఓకే, బాయ్. రే, ఏంట్రా ఇది?
శివని కలవడానికి వెళ్తానంటున్నావేంటి? ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ప్రియ కాబోయే మూడు వస్తున్నాడు, ఎలా రిసీవ్ చేసుకోవాలని కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి ఇలా వచ్చారు? ఈరోజు రావద్దని చెప్పాను కదా. ఈరోజు లాస్ట్ డేట్ సార్, చెక్ ఇవ్వాలి. తొందరండి, ఒక సంతకానికి 10 మంది వచ్చేసారు. నేను చూసుకోమని చెప్పాను కదా. లాస్ట్ డేట్ కదా సార్, పాపం వాళ్ళు ఏం చేస్తారు? బాగొచ్చాడు అనుకుంటా. బిహేవ్ ప్రాపర్లీ. ఓకే సార్. బాగున్నా? చాలా బాగున్నారు సార్. మీరు నా కోసమే చూస్తున్నారు. మీరు రాహుల్. మీరా? ఏం నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ప్లీజ్ గోడ్. సరే ఇక్కడ కూర్చోండి సార్. రండి కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఐఎమ్ శివ. ఓ ఒరిజినల్గా? అంటే అంటే పొద్దున్నుంచి డూప్లికేట్లు తగులుతారు అందుకని. వాట్ డూ యూ మీన్? నా ఆఫీస్లో నేను కాక ఇంకెవరు ఉంటారు? నీ ఆఫీస్లో రాహుల్ బదులు నేను లేను. కరెక్ట్ 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 కరెక్ట్. బై ది వే, నా పిఏ శ్రీను. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీస్ చాలా బాగుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టున్నా. నేను ఎంక్వైరీ చేస్తాగా. సార్, ఎస్, మీరు చూడటానికి చాలా లేతగా ఉన్నారు. మీ వయసు ఎంత? మొన్న 29 వెళ్ళి 30 వచ్చా. ఏంటి షాక్ తిన్నారు? ఇదిగో ఒరిజినల్ హెయిర్, విగ్గు కాదు. ఓకే, మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఆట పట్టిస్తున్నారు బావగారు. దీనికి మీరు బామ్మర్ది కదా, అందుకే ఆట పట్టిస్తున్నారు. బావగారు ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటాను. అంటే నా ఉద్దేశం కాఫీయా టీయా ఏం తీసుకుంటారని బావగారు? ఒక క్వార్టర్ బ్రాండ్ తెప్పించండి. సార్ ఆట పట్టిస్తున్నారు. ఆట పట్టిస్తున్నారు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా లాస్ అయిపోతాను. ఏం బిజినెస్ ఉన్నాయి? చాలా చాలా బిజినెస్. ఏది మా తృప్తి కోసం ఒకటి చెప్పండి. చాలా కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు ఉన్నాయి చెప్పండి. తప్పదా? తప్పదు. రిలయన్స్. రిలయన్స్ అది దాని కంపెనీ కదా ఓనర్, ఏందని చెప్తాడేంటి? రిలయన్స్ మీన్స్ నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాను. ఏం మెటీరియల్? వీడు వదిలేలేదు, ఏదో ఒకటి చెప్పేద్దాం, ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. మెటీరియల్ అంటే నేను కాయగూరలు పండిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను పెట్రోల్ తీసిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను బిగ్ ఫిల్మ్ తీసి పెడతాను, వాళ్ళు ఆడిస్తుంటారు. నమ్మకం లేదా? షాక్ తిన్నట్టున్నావు. ఫ్రాంక్గా చెప్పమంటారా? చెప్పు. మిమ్మల్ని చూడగానే పనికి మాల లేదనుకున్నాను సార్. మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. మీ ప్రియ చాలా అదృష్టవంతురాలు సార్. మధ్యలో ఈ ప్రియవర్తి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకే తెలీదా? ప్రియా నా చెల్లెలు. ప్రియా మీ చెల్లెలా? ఓ షిట్, నేను ఎప్పుడు పండు పండు అని పిలుస్తుంటాను. ఐ డోంట్ నో ప్రియా నేమ్. బాగా పెట్టారు సార్, బాగుంది. నీది కాదు, బావగారిది. ఓ మీదే మోగుతుంది. బావగారు అక్కడ పెట్టకండి, దెబ్బతింటది. ఓకే, ఇక్కడ పెట్టుకోండి. బావగారికి జాగ్రత్త ఎక్కువే. హలో, ఏంటి ఆ శంకర్ గడు మన మోసం చేశాడా? 4 మనుషులు తీసుకున్నాడు, కాల్ చేతి చదవడే. దీనికి కూడా ఫోన్ చేయాలా? ఎవరండి? సారీ బావగారు, నేను దేనైనా భరిస్తాను కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను తట్టుకోను. ఐసి, వీడికి నా మీద అనుమానం రాలేదు కదా? బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా? మీ దగ్గర తేడా వస్తే కాలో చేయి తీసేస్తాను, బావగారికి తెలుసు. రాహుల్ వచ్చారా? ఏంటి బావగారు నైట్ పిలుస్తుంటే మీరు అటు ఇటో చూస్తున్నారేంటి? ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు. బావగారు, మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు కలిస్తారేగా చెప్పడానికి. అదేంటి బావగారు? మీరు ప్రియాని పిలిస్తానికి ఎలా అర్థం అవుతుందండి? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు, ప్రియ అంటే మీ పండు. నా పండు, నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరి మధ్యన ఏం చెప్పాలన్నా ముందు ప్రియనే చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం
చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గుసగుస మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు. బావగారు మీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం అయిన లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తానే. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా అంటారు? కూర్చోండి ఇంకాసేపు మాట్లాడుకుందాం. ఏమండి ప్రీ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైనల్ గా ఒక మాట బావగారు చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను. కట్నం కింద ఏం కావాలో చెప్పండి. నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు? పండు అంటే నాకు ప్రాణం. మీ పండుని నాకు కట్నంగా ఇవ్వండి. మీ మాటలు వింటుంటే నా గుండె అంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటారేంటి? ఈ ఆనందంలోనే నేను బయటికి వెళ్ళిపోలే. ఆట పట్టిస్తున్నారు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్ళికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయ ఆంటీకి నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? పెళ్ళిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయేవేంట్రా? I'm sorry. పోరా. Love you.